ఓటెన్ వార్తలకి స్వాగతం. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నేషనల్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు తమ అభ్యర్థులను పోటీకి నిలబెడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలక ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు రాష్ట్రంలోనే ప్రజల హక్కులు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఎన్జేపీ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రజా విలువలు కాపాడేందుకు ప్రజల సమస్యలు పట్ల చిత్తశుద్ధితో పోరాడేందుకు నేషనల్ జనశక్తి పార్టీ సంసిద్ధమవుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆయన ప్రకటించారు. 11 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా వెలిగం వెంకటేశ్వర్లు ఆచారి, అనంతపురం పార్లమెంటరీ అభ్యర్థిగా పాలూరు నీలకంఠాచారి, భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా కడియం సూరిబాబు, తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా నూతనపాటి ప్రసాద్, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి ఏలూరి వెంకటరమణ, విజయవాడ పశ్చిమ అభ్యర్థి షేక్ మహబూబ్ బాషా, రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి వెల్లిగారం లక్ష్మీదేవి, నగరి అసెంబ్లీ అభ్యర్థి వెంకయ్య, భీమిలి అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి ఏలూరు ధర్మవతిగా ప్రకటించారు. పార్టీలు వారిని నమ్ముకుంటున్నాయి కాదు, ప్రజలు మిమ్మల్ని నమ్ముకుంటున్నారు. రాజకీయ పార్టీల్ని మీరు ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు గాను ప్రజలకు మేలు చేయండి. మీ స్వార్థ రాజకీయ మనుగడ కోసం కోట్లాది ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దన్నది మేము ప్రధాన రాజకీయ పార్టీలకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఎన్జేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున మరి స్వచ్ఛమైన నీతివంతమైన నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి, ప్రజల సమస్యల పట్ల స్పందించడానికి, ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో మా పార్టీ మున్ముందుకు సాగుతుందని, అలాగే మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబడుతున్న మా అభ్యర్థులని కూడా మీరందరూ కూడా మరి ఆశీర్వదించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు కడియం సూరిబాబు, నేషనలిస్ట్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నేషనలిస్ట్ జనశక్తి పార్టీ బ్యాలెట్ పత్రంతో కూడిన ఓటింగ్కి మేము మొగ్గు చూపుతున్నాం. మరి ఈవీఎంలపై కూడా మాకు నమ్మకం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మరి మేము అభ్యర్థులని ఎవరికైతే మేము బీఫామ్ ఇచ్చి మా అభ్యర్థిగా నిలబెడుతున్నామో, మేడం గారు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ధర్మావతి గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అలాగే కాళహస్తి నియోజకవర్గం నుండి రమేష్, గానుగపెంట రమేష్ ఆయన పోటీ చేస్తున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి షేక్ మహబూబ్ బాషా గారు మహబూబ్ బాషా గారు వారు పోటీ చేస్తున్నారు. అలాగే తిరుపతి అసెంబ్లీ నుండి నూతలపాటి ప్రసాద్, దుర్మార్గంగా వారు కుటుంబాలు బలైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు బాగుపడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం సంక్షేమం అవసరమే, కానీ సంక్షేమం మాటను సంక్షోభం సృష్టించడం అన్నది సరైనది కాదని ఈ సందర్భంగా మేము సంవత్సరాల పాటు ఇస్తానన్న నాయకులు ఏమైపోయారు? ప్రత్యేక హోదా లేదు, విభజన చట్టం హామీల అమలు లేదు, పోలవరం ప్రాజెక్టు అతిగతి లేదు, అమరావతి రాజధాని ఏమైపోయిందో తెలియదు. మరి స్వహస్తాలతో మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఏమైంది? ఈ రోజున మన పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో చదువుకునే పిల్లలు పరాయి రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కోసం అనేక పాటలు పడవలసిన దుస్థితి. అదే ఈ రాష్ట్రం మన పక్కనే మన అమరావతి అభివృద్ధి చెందుంటే పిల్లలకి ఎక్కడే ఉద్యోగాలు వచ్చేవి. మరి పారిశ్రామిక అభివృద్ధి లేదు. మరి అలాగే ఎవరైతే ఉన్నారో శ్రామికులు వారి శ్రేయస్సు లేదు, ఒక మౌలిక సదుపాయాలు లేవు, సరైన రోడ్లు లేవు. మరి అలాగే విద్య వైద్యం కుంటుపడినాయి. ఏదైతే ఉందో శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇది తప్పితే ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. పిల్లలు గంజాయి వాడకానికి, డ్రగ్స్ వాడకానికి మరి బలైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యాలు గొల్లయి, ఎన్నో కుటుంబాలు, ఎన్నో పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ 2024 సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నది. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మా పార్టీ తొలి జాబితాలో అభ్యర్థిత్వం ఇచ్చిన
అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మేము విజయవాడ ప్రెస్ క్లబ్లో చేపట్టడం జరిగింది. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తూ మరి ఈ రోజున ప్రజా సమస్యల పట్ల పాలక ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్పితే మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ మరి ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో కృషి చేయట్లేదు అన్నదే మా పార్టీ అభిప్రాయం. ఈ రోజున మరి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తొత్తులుగానే ఈ రాష్ట్రంలో ఉన్న పాలక ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి తప్పితే మరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కినట్టుగా, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తుంగలో తొక్కినట్టుగా మరి ఆ రోజున మరి మహానుభావులు ఈ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసి పార్టీలు స్థాపించిన వైనం కూడా ఉంది. అయితే మరి ఈ రోజున స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను, రాష్ట్ర ప్రజల హక్కులను, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుని ఢిల్లీకి తాకట్టు పెట్టుతున్న దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఈ రోజున ఆంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి నైతిక విలువలతో కూడిన, చిత్తశుద్ధితో కూడిన రాజకీయాలు చేయాలన్నదే మా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ అభిప్రాయం. మరి సంక్షేమం మంచిదే, కానీ సంక్షేమం మాటున సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టించడం సరైన విధానం